నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనము 2025లో ఏ రాశి వారు ఎలాంటి జర్నల్ పరిహారాలు జాగ్రత్తలు మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా డెప్త్గా అనలైజేషన్ చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మనం పర్ఫెక్ట్ అనలైజేషన్ ఏ ఇయర్లో నీకు రాజయోగం రాబోతుంది, ఏ ఇయర్లో ఎలాంటి అనారోగ్య సమస్య రాబోతుంది, ఏ ఇయర్లో నీకు ఫైనాన్షియల్గా ఏమన్నా బిజినెస్లో లాస్ ఛాన్సెస్ ఉన్నాయా, లేదనుకుంటే ల్యాండ్ కొంటే ఏమైనా లిటిగేషన్లో పడుతుందా, లేదంటే ఈ టైంలో నేను కార్ కానీ వెహికల్ కానీ కొనొచ్చా, లేదనుకుంటే ఈ టైంలో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా, లేదంటే ఈ టైంలో నేను మ్యారేజ్ చేసుకోవచ్చా, లేదా ఏ టైంలో నా మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తాయా, ఇవన్నీ కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఆస్ట్రో సైన్స్ అనమాట. ఇది ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్సే. దీన్ని ఒక గైడెన్స్ లాగా తీసుకోండి తప్ప నీ జీవితాన్ని ఎలా మనం లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అనేది మీకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. ఇదేమో మహిమలు, మంత్రాలు, తంత్రాలు, ఇట్లా మంత్రాలకి చింతకాయలుగా రాలుతాయి అంటే రాలుతాయిరా బాబు. కరెక్ట్ ఉచ్చారణ చేసే శక్తి ఉంటే రాలుతాయి. కాబట్టి దీన్ని ఒక అడ్వైజ్గా తీసుకొని, ఒక గైడెన్స్గా తీసుకొని స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ కాకుండా. ఇది ఏం చేస్తుంది అంటే ఆస్ట్రాలజీ మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది. ఇలా చేయి బాబు, ఈ రెమెడీ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఒక నేచర్కి, న్యూ యూనివర్స్కి వచ్చావు. సో రెమెడీస్ కూడా ఏమవుతుంది, న్యూ యూనివర్స్కి రిటర్న్ ఇస్తున్నావు కొన్ని వస్తువులు. కాబట్టి అప్పుడు నీకు ఆ పాజిటివ్ ఆరా అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి. సో సింహరాశి వారికి ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యం బాగుండాలి, నాకు ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఒక పని చేయి. దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్లోనైనా సరే కానీ ఒక అరటి చెట్టు నాటు, ఆ అరటి చెట్టుకి నిత్యం కూడా సేవ చేసుకుంటుండు. పర్టికులర్ ఏంటంటే అమాస తెల్లారి అంటే అమాస తర్వాత వచ్చే మొదటి గురువారం రోజు ఏంటంటే పంచోపచారంతో అక్కడ పూజ చేయాలి. అంటే మన అక్కడ పసుపు, కుంకుమ, అక్షంతలు, అలాగే దీపం పెట్టగలిగితే దీపము, ధూపము, అలాగే నైవేద్యం అక్కడ పెట్టేసి నీ మనసులో ఏం కోరుకో. నెలకు ఒక్కసారి చేసుకున్న చాలు. నీకు నిత్యం కూడా సింహరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే నీకు ఎవరికైతే నాకు డబ్బులు వస్తున్నాయి గురుగారు, కానీ ఆర్థిక పరంగా మీరు నిలబెట్టుకోలేకపోతున్నాం, వచ్చినాయి ఖర్చు ఎక్కువ అవుతున్నాయి, అది మెడికల్ పరంగా కావచ్చు, లేదా ఏదో రకంగా ఎక్స్పెండిచర్ వెళ్ళిపోతుంది అనుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో నువ్వు దీపారాధన, నూనె నీ బడ్జెట్ ఎంత ఉంటే అంత అక్కడ దీపారాధనకి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారంలో 2025లో కూడా మంచి డెవలప్మెంట్ ఉండాలి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, ఇన్కమ్ సోర్స్ అనేది ఎప్పుడు తగ్గొద్దు, రొటేషన్ అనేది ఉండాలి, అమౌంట్ కూడా బయట ఎక్కువ స్టక్ కాకూడదు అనుకుంటే నిత్యం కూడా ప్రతి శనివారం రోజు నీకు కుదిరినప్పుడల్లా శనివారము వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అది కూడా ప్రదోష కాలంలో ఒకవేళ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఏం చేయంటే మనకి ఒకవేళ అక్కడ యాక్సెప్ట్ చేస్తే లోపల ఆ సాయంత్రం పూట ఆ టైంలో ఏంటంటే ప్రదోష కాలంలో ఒకవేళ నెయ్యితో చేసిన పాయసం నువ్వు అక్కడ నైవేద్యంగా సమర్పించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే సింహరాశి వారికి వ్యాపారంలో ఉన్నారు, అలాగే ఎవరికైతే జాబ్ ఉన్నారో, ఎవరైతే జాబ్ చేస్తున్నారో సింహరాశి వారు జాబ్లో ఉన్న గురుగారు, ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు జాబ్లో బ్రహ్మాండంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే సింపుల్గా ఒకటే, మనకి ఇది వస్తాయి కదా చోలా చెనా అంటాం, కొంచెం వైట్ చెనా వస్తాయి. ఆ వైట్ చెనా అనేది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ ఏరియాలో ఎక్కడైనా సరే కానీ హార్సెస్ ఉంటే హార్సెస్ పెట్టండి, లేదనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాతకు పెట్టండి. వైట్ గోమాత, తెల్ల గోమాత ఉంటే చాలా మంచిది. వాళ్ళకి ఈ చోలా చెనా అంటాం, లావు చేస్తా వైట్వి, అవి నానబెట్టి మీకు కుదిరినప్పుడల్లా మీ సంవత్సరం మొత్తం మీరు సోమవారం పెడతారా, మంగళవారం పెడతారు, ఏ వారమన్నా పెట్టు, మంచి భావనతో పెట్టు. నాకు ఏదైతే నేను జాబ్ చేస్తున్నానో దాంట్లో మంచి గ్రోత్ ఉండాలి అని చెప్పి అనుకొని పెట్టు. అట్లయితే మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఎవరైతే సింహరాశి వారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఉన్నారో వాళ్ళు ఒక్కటే మీరేం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఏదన్నా మనకి ఏమంటాం, వాళ్ళు అంటే ప్రవచనం చేసేటప్పుడు కానీ, లేదంటే నలుగురు కూర్చొని ఏదో ఒక ఆరాధన చేసేటప్పుడు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది, ఇప్పుడు నేనుండే ఏరియాలో ఒక దగ్గర హనుమాన్ టెంపుల్లో అక్కడ సాయంత్రం కాగానే ఒక దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతుంటారు. సో అక్కడ కింద మ్యాట్ ఉంటుంది కదా,
ఆ మ్యాట్ నువ్వు కుదిరితే ఈ సంవత్సరం ఓ 2 సార్లు 3 సార్లు టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ అక్కడ వాడుకోవటానికి ఇచ్చేస్తాయి. అంటే మనకి టెంట్ హౌస్లో దొరుకుతుంది కదా అట్లాంటిది, అలా షీట్ లాంటిది ఒకవేళ దొరికితే అది ఇవ్వు, లేదంటే బెడ్షీట్ అయినా పర్లేదు, మంచి కాటన్ అక్కడ వాడుకోవటానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సింహరాశి. మరి నేను విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నాను గురువు గారు, అక్కడ విదేశీయానానికి నేను నా అబ్బాయి కానీ మా బాబు కానీ నేను కానీ ఎక్కడైతే ఒకవేళ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అవ్వట్లేదు అనుకుంటే ఈ న్యూ ఇయర్కి ఏం చేయంటే టెంపుల్లో ఏదైనా ఏ టెంపుల్ అయినా పర్లేదు, అందరిలోనూ ఆ శివయ్య ఉన్నాడు, ఆ విష్ణుమూర్తి ఉన్నాడు. ఎనీ టెంపుల్, ఏ టెంపుల్కైనా సరే కానీ పెయింటింగ్కి నువ్వు స్పాన్సర్ చేయి. ఒక రూమ్కి నువ్వు స్పాన్సర్ చేయగలుగుతా చెయ్యి. ఆ పెయింట్ ఇప్పి వాళ్ళకి, ఆ పెయింట్ అనేది సరౌండింగ్స్లో ఆ టెంపుల్, మనకు శివయ్య టెంపుల్ అయినా పర్లేదు, మా వెంకన్న స్వామి టెంపుల్ అయినా పర్లేదు, ఇంకా ఇతర ఏ టెంపుల్ అయినా పర్లేదు, అక్కడ నువ్వు పెయింటింగ్కి స్పాన్సర్ చేయి. నీకు కుదిరినంత బడ్జెట్ నీ ఇష్టం. ఆటోమేటిక్గా విదేశీయానం అనేది నీకు తప్పకుండా ఈ సంవత్సరం మంచి యోగం ఇస్తుంది సింహరాశి వారికి. అలాగే ఎవరికైతే దీర్ఘకాలంగా చాలా రోజుల నుంచి మ్యారేజ్ అనుకుంటున్నాం గురుగారు, మ్యారేజ్ అనేది పెండింగే పడుతుంది తప్ప ఆ మ్యారేజ్ అనేది ఇక్కడ దాకా వస్తలేదు అనుకుంటే, ఎవరైతే కిన్నరులు ఉంటారో, ఎవరైతే కిన్నరులు అంటే మనం కిన్నరులు అంటే మీకు అర్థమైంది ట్రాన్స్జెండర్స్ అంటాం. ఆ ట్రాన్స్జెండర్స్ ఎక్కడన్నా మీకు దొరికితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి. బట్టలు అంటే బట్టలు, దక్షిణ, ఏదైనా తీపి పదార్థం వాళ్ళకి ఇచ్చి మీరు అనుకోండి ఈ సంవత్సరం నా తమ్ముడు కానీ, నా చెల్లెకి కానీ, నా అక్కకు కానీ, లేదా నా కొడుక్కి కానీ మంచి సంబంధం రావాలి తండ్రి అని చెప్పి. ఎందుకంటే కిన్నరులు 2 రకాలుగా ఉంటారు. బుధుడిని రిప్రజెంట్ చేస్తారు, శనిని రిప్రజెంట్ చేస్తారు. సో బుధుడు మంచి పరిచయాలు తీసుకొచ్చి నీకు సంబంధం తీసుకొస్తాడు. శని ఏం చేస్తాడు, నువ్వు పెళ్లి చేయాలంటే పైసలు కావాలిగా. ఏదో నువ్వు 10 లక్షలు పెట్టినావంటే పెళ్లి అనుకున్నాం, మనం అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు జరగదు. 10 అనుకున్న దగ్గర ఖచ్చితంగా 13, 14 అవుతాయి. మళ్ళీ మిగతా కూడా నీకు టైంలో పుట్టాలి కదా. అలా ఎక్కడి నుంచి వస్తాయంటే శని భగవాను బాగుంటేనే అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి సింహరాశి వారికి షష్టమ సప్తమాధిపతి శని అవుతాడు. అంటే అప్పు తెచ్చినా మళ్ళీ అప్పు కూడా తీర్పాలి కదా. మళ్ళీ అప్పు తీర్పాలి అంటే ఎవరు? బుధుడు. ఎందుకంటే నీ బుద్ధి కంట్రోల్లో ఉంది అంటే ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ప్రతిదీ ఒక లాజిక్ ఉంటుంది, దాని వెనక ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అమిత్రాజ్ చెప్పిన దాంట్లో. కాబట్టి నీకు వివాహం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆలస్యం తీరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి మన గురుగారు మీరు రాశిఫలాలు చూసుకుంటున్నాం కదా, అదే ఫాలో అవ్వచ్చా, లేదంటే మీరు జాతకం చెక్ చేయించుకోవాలి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ కూడా చెక్ చేయించుకోవాలంటే, ఇప్పుడు నా దగ్గర చూడండి, నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు అంటే నేను మళ్ళీ లైఫ్లో ఇంకోసారి వాళ్ళు గెలిచే అవసరమే లేదు. వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను, వాళ్ళకి లైఫ్ టైం స్టోన్ ఒక ప్రొటెక్షన్ చెప్తాం, వాళ్ళకి రెమెడీస్ చెప్పేస్తాం. సో వాళ్ళు కూడా నిత్యం కూడా చేసుకుంటూ చిన్న రెమెడీస్ చేసుకుంటూ వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అంటే వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు నాకు. ఒక 21 days 41 daysలో వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఈ 2025లో కానీ నేను అదృష్టవంతులుగా మారాలి, ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి అన్నప్పుడు ఒక ప్రాపర్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎలాంటి కలర్ షేడ్స్ మనకి ఇంట్లో ఉండాలి, అలాగే నేను వేసుకున్నప్పుడు నేను ఫుల్ షర్ట్ వేయచ్చా, హాఫ్ షర్ట్ వేయచ్చా, అలాగే నేను ఏ డైరెక్షన్లో ఉండాలి, నాకు నియర్ బై ఏమి ఉండాలి, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి. అందుకనే మీరు డీటెయిల్గా టైం తీసుకొని ప్రాపర్ అపాయింట్మెంట్ తోటి ఎవరినైనా మంచి మహానుభావులకు కలవండి. లేదా అగ్నేష్ అమిత్రాజ్ని కలవాలంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను, మీరు రావాలి అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని టైమింగ్, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చేసుకొని వచ్చి కలవండి. తప్పకుండా ఈ 2025లో మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే తీరుద్దాం మనం. కాబట్టి దాంట్లో మీ ఎఫెక్ట్ కూడా ఉండాలి. ఏదో నా దగ్గరకు వచ్చేసి అగ్నేష్ అమిత్రాజ్ దగ్గర మంత్రతంత్రాలు ఏం లేవు. ఒక గైడెన్స్ ఇస్తా, ఒక మార్గం చూపిస్తాను, అందులో మీరు నడవాలి. కాకపోతే అందులో దెబ్బ తగలకుండా కింద పడకుండా ఎలా నడవాలో నేను చూపిస్తాను. కాబట్టి సింహరాశి వారు 2025లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.